ఇంజెక్టబుల్ మాయిశ్చరైజర్స్ ఇవి ఎలా ఎఫెక్టివ్గా ఉంటుంది దాని రెగ్యులర్ మాయిశ్చరైజర్స్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు వాడచ్చు? లేటెస్ట్ ట్రెండ్స్లో ఉన్న ఇంజెక్టబుల్ మాయిశ్చరైజర్, నార్మల్ మాయిశ్చరైజర్కి మరియు ఇంజెక్టబుల్ మాయిశ్చరైజర్కి వాట్ ఈస్ ద కాస్ట్ డిఫరెన్స్? హాయ్, వెల్కమ్ టు ఒమేగా హాస్పిటల్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు వచ్చేసి డెర్మటాలజిస్ట్ సాయి సింధి మేడం తోటి ఉన్నాము. మేడం లాస్ట్ టైం నాతోటి మాయిశ్చరైజర్ గురించి డిస్కస్ చేసాం. సో స్పెషల్గా అట్రాక్ట్ అయ్యే పార్ట్ ఏంటంటే మేడం నాకు ఇంజెక్షన్ ఇస్తున్నారు మాయిశ్చరైజర్తో కలిపి. సో మేడం అడిగి తెలుసుకుందాము, మేడం ఎలా ఇస్తారో, వాట్ ఆర్ ద ప్రొసీజర్, అది ఎలా ప్రాసెస్ చేస్తారో తెలుసుకుందాం. మేడం హాయ్. మేడం హాయ్ సందీప్. సో మేడం నాకు ఇంజెక్షన్ ఇచ్చేస్తారా మేడం మాయిశ్చరైజర్ తోటి? నో ఎస్, ఇంజెక్టబుల్ స్కిన్ మాయిశ్చరైజర్, వీటిని మనం స్కిన్ బూస్టర్స్ అని కూడా అంటాం అనమాట. వీటిలో ఏంటి అని అంటే హైలురానిక్ యాసిడ్ అనేది ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. ఆ హైలురానిక్ యాసిడ్ మనం ఎప్పుడైతే చర్మంలోకి ఇస్తామో దానివల్ల ఏమవుతుందంటే కొలాజిన్ అనే ఒక ప్రోటీన్ని బూస్ట్ చేస్తుంది. ఆ బూస్ట్ చేయడం, ఇంకొకటి ఆ హైలురానిక్ యాసిడ్ అనేది మనం ఎప్పుడైతే చర్మంలో డీపర్ లేయర్స్ అంటే చర్మం కింది భాగంలో మనం ఇస్తూ వస్తామో అప్పుడు ఆ హైలురానిక్ యాసిడ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఆ స్ప్రెడ్ అవ్వడం వల్ల అది మనకి మంచి హైడ్రేటింగ్ అంటే ఏదైతే చర్మానికి తేమలాగా ఉంటుంది, గ్లో. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో గ్లో, ఎలాస్టిసిటీ, హెల్దీనెస్, ఒక ఫైన్ లైన్స్ కనిపించకుండా అలా చేస్తుంది అనమాట. మాయిశ్చరైజర్ అన్నారు, హైలురానిక్ యాసిడ్ అన్నారు. హైలురానిక్ యాసిడ్ పీపుల్ జనరల్లీ యూజ్ వన్స్ ఆర్ ట్వైస్ ఎ డే, ఐ థింక్ ఆఫ్టర్ ఫేస్ వాష్. బట్ యు ఆర్ టెల్లింగ్ దట్ మీరు దాన్ని ఇంజెక్షన్ చేస్తారు అంటున్నారు. హైలురానిక్ యాసిడ్లో మనకి టైప్స్ ఆఫ్ హైలురానిక్ యాసిడ్ అంటే ఇప్పుడు హైలురానిక్ యాసిడ్ క్రాస్ లింక్డ్ ఉంటుంది, నాన్ క్రాస్ లింక్డ్ ఉంటుంది. సో నాన్ క్రాస్ లింక్డ్ హైలురానిక్ యాసిడ్ ఇచ్చినప్పుడు ఓన్లీ మనకు అది చర్మం తేమగా ఉంచడానికి పనిచేస్తుంది లాంగ్ రన్లో. అదే మనం క్రాస్ లింక్డ్ హైలురానిక్ యాసిడ్ అనేది ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే నేను చెప్పిన కాన్సెప్ట్, ఆ కొలాజిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అప్పుడు హైడ్రేషన్కే కాదు, తేమగా ఉంచడానికే కాదు, ఏవైతే ముడతల్లాగా స్కిన్లో ఫామ్ అవుతుందో ఆ ఫైన్ లైన్స్ అనేది కూడా రెడ్యూస్ చేయడానికి అంటే తగ్గించడానికి ఇది పనిచేస్తుంది. సో ఇది నార్మల్ స్కిన్ ప్రోడక్ట్స్ కంటే డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. యా, స్కిన్ ప్రోడక్ట్స్ ఈజ్ సంథింగ్ వీ హ్యావ్ టు రీఅప్లై. కానీ ఒక్కసారి అంటే మళ్ళీ మనం అప్లై చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. కాకపోతే స్కిన్ బూస్టర్ ఆర్ ఇంజెక్టబుల్ స్కిన్ మాయిశ్చరైజర్ ఏదైతే ఇస్తామో అది మనకి 6 months వరకు చర్మంలో ఆ హైడ్రేషన్, ఆ మాయిశ్చర్ అనేది ఉంచుతుంది అన్నమాట. ఓకే, 6 months వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్. సో ఒక్క ఇంజెక్షన్ మనం ఇస్తే దాని ఎఫికసీ 6 months వరకు ఉంటుంది. సో మెయిన్ బెనిఫిట్స్ అయితే ఇంజెక్టబుల్ యూ సెడ్ ప్రోడక్ట్ బెనిఫిట్స్ చెప్పారు, కొలాజిన్ చెప్పారు, హైలురానిక్ అన్నారు, అండ్ ఎట్ ద ఎండ్ ఇట్స్ మాయిశ్చరైజర్. సో సంథింగ్ మెయిన్ బెనిఫిట్ ఆఫ్ ఇంజెక్టబుల్ అంటే డైరెక్ట్ ఎఫెక్ట్ లాగా ఏదైనా ఉంటుందా? యా, అదే నేను చెప్తున్నాను కదా ఫ్రమ్ ద స్టార్టింగ్. మనం ఎప్పుడైతే చర్మం డీపర్ లేయర్స్లో మనం హైలురానిక్ యాసిడ్ ఇంజెక్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ స్కిన్ ప్రోటీన్ కొలాజిన్ ఇది ఎందుకు పనికొస్తుంది అని అంటే, మనకి ఇప్పుడు ఏజ్డ్ పేషెంట్స్ తీసుకోండి, ముసలి వాళ్ళ చర్మం ఎలా ఉంటుంది, లైన్స్ కనిపిస్తాయి, స్కిన్ లాక్సిటీ పోతుంది, అంటే లూజ్గా చర్మం ముడతలు పడి కిందికి జారిపోయినట్టు ఉంటుంది. సో ఇలాంటి ఈ జారిపోయిన ముడతలు వీటిని తగ్గించాలంటే మనకు ఉండేది టైటన్గా ఉండాలి స్కిన్ అంటే మనకు కావాల్సింది కొలాజిన్. సో ఈ కొలాజిన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట మనం డీపర్ లేయర్స్ లో ఇట్స్ ఫైన్ చెప్తున్నారు. ఐ థింక్ ఇప్పుడు మన క్లైమేట్ చూసుకుంటే ఫర్ సే ఇప్పుడు వింటర్ వచ్చేసింది, క్లైమేటిక్ కండిషన్స్, ఏజ్, జెండర్, ఓకే, మోస్ట్ ఆఫ్ ది ప్రయారిటీ ఇప్పుడు పేషెంట్స్ ఉంటారు, మేబీ యువర్ క్లయింట్స్ ఎవరు ఉంటారు మేడం? ఏజ్ గ్రూపా లేకపోతే జెండరా? ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ మేబీ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది టు డూ దీస్ థింగ్స్, మేబీ వీఆర్ షేరింగ్ గుడ్ నాలెడ్జ్ అంటే హౌ ఇట్ వర్క్స్ అని చెప్పేసి. ఓకే, సో మేజర్ పేషెంట్స్ ఎవరు ఉంటారు మేడం, క్లయింట్స్ ఎవరు ఉంటారు మీకు? మేజర్ దీనికి కావాల్సిన వాళ్ళు నేనే చూస్ చేస్తాను అనమాట. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఒక పేషెంట్ ఉన్నారు, వాళ్ళ చాలా డ్రై స్కిన్. సో ఇందులో కూడా మనకి ఈ స్కిన్ బూస్టర్స్లో వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బూస్టర్స్. ఇందులో నాన్ క్రాస్ లింక్డ్ హైలురానిక్ యాసిడ్ అండ్ క్రాస్ లింక్డ్ హైలురానిక్ యాసిడ్ ఉంటుంది.
ఒక దాని వల్ల మనకు ఒకలాంటి బెనిఫిట్ వస్తుంది. సో యు ఆర్ ద సైంటిస్ట్ టు మిక్స్ ద ఫార్ములా అండ్ మేక్ ద I am థింగ్స్ not డన్. the scientist. Depends upon the product that is available in the market. Okay. దాన్ని అది మనం ఇచ్చినప్పుడు అది వాళ్ళ మీద ఎలా పనిచేస్తుంది అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. Sure. సో వాళ్ళకు ఏది సూట్ అవుతుంది అనేది యు విల్ ప్రిపేర్ ఎ ప్లాన్. ఇప్పుడు నా దగ్గరికి యంగ్ పేషెంట్ వచ్చారు. షీ ఈజ్ అ ఫీమేల్, షీ ఈజ్ హ్యావింగ్ అ వెరీ డ్రై స్కిన్. తనకేమి ఫైన్ లైన్స్, చర్మల్ ముడతలు అలా ఏం లేదు. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, నాన్ క్రాస్ లింక్డ్ హైలూరానిక్ యాసిడ్ మోస్ట్లీ దిస్ ఇస్ ప్రొఫైలో అంటాం అనమాట. ఇది యూకే ప్రోడక్ట్. ఓకే, సో అది మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఆ ప్రొఫైలో ఓన్లీ హైలూరానిక్ యాసిడ్. అదేం చేస్తాను, ఆ పాపకి నేను తనకి అదే ఇస్తాను. ఎందుకంటే తనకి మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ డ్రైనెస్. తనకేం ఫైన్ లైన్స్ అవన్నీ నేను కరెక్ట్ చేయాల్సిందేం లేదు. బట్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ పేషెంట్, ఒక 40-50 ఇయర్స్ ఫీమేల్ పేషెంట్, అడల్ట్ ఏజ్ గ్రూప్, తనకి ఇప్పుడే వ్రింకిల్స్ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఫైన్గా, తనకి వాల్యూమ్నెస్ ఇవ్వాలి, చీకీగా ఉంది, ముడత, టైటనింగ్, లిఫ్టింగ్ ఎఫెక్ట్ కావాలి. ఎఫెక్ట్ ఉంటుందా మేడం ఈ ట్రీట్మెంట్ ఇస్తే? సో ఈ లిఫ్టింగ్ ఎఫెక్ట్ ఇవ్వాలి అని అంటే నేను క్రాస్ లింక్డ్ హైలూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాను. సో లైక్ ఇవి మనకు అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో అంటే విటాల్ ఇంజెక్షన్, వొలైట్ అని, సో ఇలా ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇలాంటివి నేను ఇంజెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి లిఫ్టింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి నేను అవి ఇస్తాను. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ అండ్ ఇట్స్ దేర్ రిక్వైర్మెంట్. కమింగ్ టు ప్రొసీజర్ మేడం, అంటే ప్రొసీజర్లో ఏం జరుగుతుంది? ఈజ్ ఇట్ పెయిన్ఫుల్గా ఉంటుందా? పెయిన్ఫుల్ అంటే ఎనీ ఇంజెక్టబుల్ ఇస్ లిటిల్ బిట్ పెయిన్ఫుల్. కాకపోతే ఏంటి అని అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వే సర్జికల్, మినిమల్లీ ఇన్వేజివ్. మనం నంబింగ్ క్రీమ్ అప్లై చేసి దాని తర్వాత విల్ గివ్ ఇంజెక్షన్, దట్ టు ఎట్ ద లెవెల్ ఆఫ్ స్కిన్. ఇంకా డీపర్గా వెళ్ళాము, లెట్ ద లెవెల్ ఆఫ్ స్కిన్ మనం ఇంజెక్ట్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. అండ్ ప్రొఫైలో అయితే జస్ట్ ఒక 5 points ఇంజెక్ట్ చేస్తాం. ట్రీట్మెంట్ పీరియడ్ అంటే టైం ఎంతసేపు పడుతుంది మేడం? అంటే టైం ఎన్ని సెషన్స్ ఉంటుంది? ఇట్స్ లైక్ ఇఫ్ ఐ గో విత్ ద ప్రొఫైలో, దెన్ మనం 2 weeks అపార్ట్ 2 doses ఇస్తాను. దెన్ తర్వాత 4 monthsకి ఒకసారి రిపీట్ చేసుకోవచ్చు, ఓన్లీ ఫర్ హైడ్రేషన్. అదే విటాల్ ఆర్ వొలైట్ ఇలాంటి స్కిన్ బూస్టర్స్ అనుకోండి, దెన్ ఐ విల్ టేక్ 6 months అపార్ట్ ఓన్లీ 1 ఇంజెక్షన్. దీనికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా లేకపోతే వన్ టైం? మెయింటెనెన్స్ 1 time ఇస్తే 6 months వరకు మనకి హైడ్రేషన్, లిఫ్టింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇదేంటి, ఇప్పుడు లిఫ్టింగ్ ఎఫెక్ట్ అన్నాను కదా, దాంట్లో ఏముంటుందంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పాలీఎల్ లాక్టిక్ యాసిడ్ అనే దాంతో ప్రిపేర్ అవుతుంది. ఇదేంటి అని అంటే మన సూచర్ మెటీరియల్స్ ఉంటాయి కదా, డిజాల్వింగ్ సూచర్ మెటీరియల్స్ లోపల, సో అలాంటి మెటీరియల్తో ఇది ప్రిపేర్ అయిందనమాట. వన్స్ మనం ఇంజెక్ట్ చేస్తే దాని ఎఫెక్ట్ ఇది మనకు సపోజ్ ఇలా చీకీగా, ఇప్పుడు టెంపోరల్ రీజియన్స్ ఉన్నాయి, ఇక్కడ టెంపుల్ రీజియన్స్ ఉన్నాయి, సో ఇక్కడ మనకి లోపలగా ఉంది, వాళ్ళకి ఇలా కొంచెం రౌండ్ ఎఫెక్ట్ కావాలి అని అంటే నేను అక్కడ ఇంజెక్ట్ చేస్తే ఇట్ విల్ లిఫ్ట్ అప్ అండ్ ఇక్కడ కూడా ఇది జారిపోతుంటే ఇది పైకి లిఫ్ట్ అవుతుంది అనమాట. సో అలాంటి ఏరియాస్లో ఈ మెటీరియల్ ఇస్తే ఆ వాల్యూమ్నెస్ కూడా ఏదైతే మనకి లోపలికి ఉందో అది బల్జ్ అవుట్ అయినట్టు ఉంటుంది. లిటిల్ బిట్ నాట్ ఎక్స్ట్రీమ్లీ బల్జ్ అవుట్ అని కాదు, స్కిన్ హెల్దీగా కనిపిస్తుంది. సో ఐ థింక్ వాళ్ళే ఒక స్పెసిఫిక్ పర్సన్, ఐడియల్ పర్సన్ టు ఫర్ ఎవ్రీ ప్రొసీజర్ ఒక ఐడియల్ పేషెంట్స్ మీదే దాని ఎఫికసీ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్లంప్ అప్ ఉంది ఫేస్, ఆల్రెడీ వాళ్ళకి మంచి హైడ్రేటింగ్ ఉంది, వాళ్ళకి ఇంజెక్టబుల్స్లో మనకి అంత పెద్ద ఎఫెక్టివ్నెస్ ఏం చూడం. అంటే హై చీక్ బోన్స్ ఉన్నాయి, యూజువల్లీ వాళ్ళల్లో మనం అంత ఎఫికసీ చూడం. బట్ దోస్ హూ ఆర్ రియల్లీ ఇన్ నీడ్ వాళ్ళకి ఇస్తే మాత్రం విల్ హ్యావ్ వెరీ గుడ్ ఎన్హాన్స్మెంట్. ఓకే, ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటుందా? నో, యాజ్ ఆఫ్ నో ఐ డోంట్. ఓన్లీ ద థింగ్ ఈజ్ ఒక 1 to 2 days వరకు దే విల్ హ్యావ్ లిటిల్ బిట్ ఎరిథిమా, బికాజ్ ఎరిథిమా అంటే రెడ్నెస్ అనమాట. ఆ ఎర్రగా అవ్వడము, అక్కడ కొంచెం ఉబ్బినట్టు ఉండడము ఇలా ఉంది. బట్ 2 days ఆఫ్టర్ 48 hours తర్వాత అది నార్మలైజ్ అయిపోతుంది అంతా. మ్యామ్, నాకు తెలిసినంత వరకు యూ బీన్ అంటే మేము మీ దగ్గరికి పెద్ద పెద్ద క్లయింట్స్ వస్తూ ఉంటారు, సినిమాటిక్ యాక్టర్స్ వస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ ఏమన్నా, లైక్ ఈ ప్రొసీజర్ ఏమన్నా హౌ ఇట్ వర్క్స్, బికాస్ దే బీన్ హ్యావింగ్ హెవీ షెడ్యూల్ విత్ మేకప్స్ కానీ స్కిన్ రొటీన్ కానీ. I always ask them to go with the skin booster for the hydration, because all the time throughout వాళ్ళు
దే కీప్ ఆన్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ లైట్. ఆ లైట్ వల్ల మనకి హీట్నెస్ వల్ల స్కిన్ డ్రై అయిపోవడం, స్కిన్ ఫోటో డ్యామేజ్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఇంకా సజెస్ట్ చేస్తాను అనమాట, స్కిన్ బూస్టర్స్ తీసుకుంటే హెల్తీగా మెయింటైన్ అవుతుంది స్కిన్, ఇంకొక డ్యామేజ్ నుంచి కూడా అది ప్రొటెక్ట్ చేస్తుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు మేడం, వాళ్ళకి హౌ డస్ ఇట్ రియాక్ట్, ఎలా రియాక్ట్ అవుతుంది వాళ్ళు? సెన్సిటివ్ స్కిన్, నేను చెప్పాను కదా, సెన్సిటివ్ స్కిన్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అయినా ఈవెన్ ద స్కిన్ దట్ కెన్ అంటే ఏదైతే స్కిన్ గట్టిగా హెల్దీగా ఉన్నా కానీ సెన్సిటివ్ స్కిన్ ఉంది ఫర్ ఎనీ ప్రోడక్ట్స్ అనుకున్నా కానీ హైలూరానిక్ యాసిడ్ ఇస్ సంథింగ్ హైపో ఎలర్జిక్. అంతలా మనం కంగారు పడాల్సింది ఏం లేదు. అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా మనం అడ్వైస్ చేయొచ్చు. కమింగ్ టు రిజల్ట్స్, అంటే ఇప్పుడు నేను వేయించుకున్నాను, తీసుకున్నాను, ఐ గాట్ ద ప్రొసీజర్, అంటే హౌ సూన్ కెన్ ఐ గెట్ ద రిజల్ట్స్? రిజల్ట్స్ అనేవి మనకి ఆఫ్టర్ ఒక వితిన్ 1 వీక్లో స్టార్ట్ అవుతుంది. 1 వీక్లో స్టార్ట్ అయ్యి 6 months వరకు లాస్టింగ్ ఉంటుంది. సో మీరు చెప్పినట్టు లైక్ సెషన్స్ 1-2 సెషన్స్ ఉన్నాయి, హౌ లాంగ్ ఇట్ లాస్ట్? విచ్ వన్? మనం ఇచ్చే ప్రొసీజర్ లైక్ ద ప్రోడక్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నాక హౌ మచ్ టైం ఇట్ లాస్ట్, అంటే లైక్ 1 month or 2 months? అదే చెప్పాను కదా, How 6 many- months 6 months. వరకు ఇట్ విల్ లాస్ట్. It will affect. ఎస్, ఎగ్జాక్ట్లీ 6 months వరకు. బట్ ద థింగ్ ఈస్, ఇఫ్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ద లిఫ్టింగ్ ఆల్సో లాస్ట్ ఫర్ ఈవెన్ మోర్ 1 year వరకు కూడా లిఫ్టింగ్ ఉంటుంది. అండ్ హైడ్రేషన్ అయితే 6 months వరకు ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు లిఫ్టింగ్ అని చెప్పారు, మనము ఇంకా లైక్ బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ దాంతోపాటు కంబైన్ చేసి ఉంటే ఎలా ఎఫెక్ట్ అవుతుంది అది? ఫిల్లర్, బొటాక్స్ అండ్ బూస్టర్స్, స్కిన్ బూస్టర్, ఆల్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఫిల్లర్ అనేది ఏంటి అని అంటే మనకి ఎక్కడైతే సమ్ కైండ్ ఆఫ్ లిఫ్టింగ్ ఎఫెక్ట్తో పాటు వాల్యూమ్ పెంచాలి. ఇప్పుడు సపోజ్ నాకు ఈ జా లైన్ ఏదన్నా షేప్ కరెక్ట్ చేయాలి అనుకున్నాం అనుకో, సర్జికల్ ప్రాసెస్కి వెళ్ళకుండా నాన్ సర్జికల్ ప్రాసెస్గా నేను షేపింగ్ చేయొచ్చు అనమాట, కాంటూర్స్ ఆఫ్ ద ఫేస్. అప్పుడు నేను వాడేది ఫిల్లర్. ఓకే, అండ్ లిప్స్ నావి చాలా థిన్ లిప్స్ ఉన్నాయి. ఇఫ్ దే వాంట్ సమ్ కైండ్ ఆఫ్ క్యూపిడ్ బో అండ్ మంచి షేప్తో కావాలి లిప్స్ అనుకున్నాను అనుకోండి, సో ఐ కెన్ ఇంజెక్ట్ లిప్ ఫిల్లర్. సో ఫిల్లర్ ఈజ్ సంథింగ్, దో ఇట్ ఈస్ అ హైలూరానిక్ యాసిడ్, బట్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ హయ్యర్. ద జీ ప్రైమ్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఉంటుంది, అది హయ్యర్ ఉంటే అది ముద్దలాగా అక్కడే ఉంటుంది అనమాట హైలూరానిక్ యాసిడ్. సో అప్పుడు మనకి ఎప్పుడు సపోజ్ చిన్ అనేది ఇలా కొట్టేసినట్టు పైకి ఉందనుకోండి, ఇఫ్ దే వాంట్ సమ్ కైండ్ ఆఫ్ వీ కైండ్ ఆఫ్ చిన్, ఆ వీ కైండ్ ఆఫ్ చిన్ కావాలి అని అనుకుంటే కదా, దెన్ ఐ విల్ ఇంజెక్ట్ ఫిల్లర్ హియర్ సో దట్ దే విల్ హ్యావ్ అ వీ షేప్. సో అది ఫిల్లర్. అదే మీరు బొటాక్స్ అనుకోండి, దిస్ ఈజ్ సంథింగ్ మజిల్ రిలాక్సెంట్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చెమట బాగుంది, సో అది కండిషన్ని మనం క్లియర్ చేయాలనుకున్నా, చిన్న చిన్న వ్రింకిల్స్ ఉన్నాయి, ఇమీడియట్గా కవరప్ అవ్వాలి అండ్ ఒక 6 months వరకు ఆ ఫైన్ లైన్స్ కనిపించకూడదు, అక్కడ హిట్ చేసేది మనం మజిల్. అక్కడేం మనం ఇంజెక్ట్ చేసి ఇవ్వట్లేదు, మజిల్ని రిలాక్స్ చేస్తున్నాం. సో బొటాక్స్ ఇస్ సంథింగ్ బాటులిన్ టాక్సిన్ అంటాం, ఒక బ్యాక్టీరియా నుంచి మనం అది కలెక్ట్ చేసుకుంటాం, అది మజిల్ని రిలాక్స్ చేస్తుంది. బూస్టర్స్ ఆర్ సంథింగ్ ఓన్లీ డర్మల్ లెవెల్, అంటే స్కిన్ కింద ఉన్న లేయర్లో మనం ఇస్తామన్నమాట. సో వై దిస్ ఈస్ బికమింగ్, ఎందుకు ఇది పాపులర్ అవుతుంది ఈ మధ్యనే వినిపిస్తుంది, లైక్ దిస్ ఈస్ బికమింగ్? అంటే ఇది మనకి హైడ్రేషన్ ఇస్తుంది, 6 months వరకు గ్లో ఇస్తుంది, ఫైన్ లైన్స్ని తగ్గిస్తుంది, ఎలాస్టిసిటీని మెయింటైన్ చేస్తుంది, స్కిన్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది, ఫోటో డ్యామేజ్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది బికాస్ హైడ్రేషన్ వల్ల. ఓకే మేడం, మీరు చెప్పారు ఇంజెక్షన్స్ ఇస్తా అన్నారు. ఐ థింక్ నా మైండ్లో వచ్చేసి ఇట్ వుడ్ బి సంథింగ్ కాస్ట్లీ. ఐ బై సమ్ హైలూరానిక్ యాసిడ్, విటమిన్ సి, వై ఐ వాంట్ టు కమ్ టు యూ, అంటే లైక్ హౌ ఈజ్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఇన్ జనరల్ పబ్లిక్లో? యా, ఐ అండర్స్టూడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుద్ది అని అంటే, డర్మా ట్రీట్మెంట్ అంటేనే చాలా హైలీ ఎక్స్పెన్సివ్, ఎందుకు చేయించుకోవడం అని అనుకుంటారు. బట్ ఇక్కడ స్కిన్ బూస్టర్స్ అంత కాస్ట్ ఏం కాదు. మనం ఏం చెప్తున్నాను, గ్లో విల్ కమ్ అండ్ ఇట్ లాస్ట్ ఫర్ ఒక 6 months వరకు మనకు గ్లో ఉంటుంది అని అనుకున్నప్పుడు, మీరు ఒక పార్లర్కి వెళ్ళి 5,000 పెట్టి ఫేషియల్ 2 to 3 daysలో ఉండేదానికి 5,000 పెడితే, this booster will range from 15,000 to 20,000 అంతే, maximum.
సో ఈ 15 to 20,000 అండ్ ఇట్ ఈస్ గివింగ్ దట్ గ్లో ఫర్ 6 months, అది వే మోర్ రీజనబుల్ కదా. షూర్ ఇట్ షుడ్ ఎలివేట్ ద ప్రైస్ ఫర్ షూర్. సో ఆఫ్టర్ పోస్ట్ ట్రీట్మెంట్ కేర్ ప్రొసీజర్ కేర్ ఏమైనా ఉంటుందా? యా, పోస్ట్ ట్రీట్మెంట్ ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్స్ రాకుండా కొంచెం యాంటీబయాటిక్స్ పెట్టుకుంటాము. ఎనీ కైండ్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ కూడా లోకల్ అప్లికేషన్ ఇస్తాము. ఓన్లీ ఫర్ 2 to just 48 hours, 24 to 48 hours వరకు మనం ప్రొటెక్షన్ తీసుకున్నట్టయితే మనకి ఏ కాంప్లికేషన్స్ రావు. అంటే లైక్ ప్రొసీజర్ అయ్యాక లైక్ జస్ట్ ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి ఎనీ ఓపెనింగ్ దట్ మే లీడ్ టు సమ్ కైండ్ ఆఫ్ ఒక సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రాబబిలిటీ ఉండొచ్చు. కానీ అంటే ఉంటాయి కాబట్టి దాని మీద మనం మళ్ళీ మాయిశ్చరైజర్ కానీ ఏదన్నా సజెస్ట్ చేస్తారా? వీల్ సజెస్ట్ అవి వాడుకున్నట్టయితే వాళ్ళకి మంచి మెయింటెనెన్స్ అవుతుంది. సో అంటే ఇప్పుడు పీపుల్ వాట్ షుడ్ దే డిసైడ్ బిఫోర్ గెటింగ్ దిస్ ట్రీట్మెంట్? వాళ్ళు ఏం ఆలోచించుకోవాలి టు గెట్ దిస్ ట్రీట్మెంట్? సో ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ ఫైన్ లైన్స్, మనకు నేను మాయిశ్చరైజర్ సరిగ్గా పూసుకోను, నేను సిస్టమ్ ముందు ఎక్కువ పని చేస్తాను, లైట్స్కి ఎక్కువ పని చేస్తాను, టైం దొరకట్లే ఫర్ ప్రాపర్ మెయింటెనెన్స్ కోసము, అలాంటి ఇష్యూస్ ఎవరికి ఉన్నా దే కెన్ కమ్ అండ్ టేక్ 1 session ఆఫ్ స్కిన్ బూస్టర్. దాంతో మనకి చాలా మంచిగా హెల్దీ మెయింటెనెన్స్ ఆఫ్ ద స్కిన్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ సమ్ పార్లర్స్ అండ్ though it's non-invasive, results are not that much continuing. Effective and long lasting. Yeah. సో అంత అలా లాంగ్ రన్లో లేని రిజల్ట్స్కి ఎక్కువ అమౌంట్ పెట్టే కంటే దిస్ ఈజ్ సంథింగ్ దట్ విల్ ఇండ్యూస్ యువర్ న్యాచురల్ హెల్త్ ఆఫ్ ద స్కిన్. అంతే కదా, అంతే మ్యామ్. ఇప్పుడు న్యాచురల్ హెల్త్ అది పెంచుతుంది. ఇప్పుడు పార్లర్ ప్రొడక్ట్స్ యాజ్ యూ సెడ్ ఇట్స్ ఓకే, ఇట్స్ లోవర్ అండ్ ద ప్రోడక్ట్స్ ని కూడా మనం అంత నమ్మకం పెట్టుకోలేము మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు ప్రోడక్ట్స్ విచ్ ఆర్ అప్లైడ్ ఆన్ ద స్కిన్ natural, they are not naturally made. Obviously they are chemically made. Exogenous material. But hyaluronic acid, if we are getting from a very good ethical companies, of course, మనకు మంచి లాంగ్ రన్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మొత్తానికి ఇంజెక్షన్ మాయిశ్చరైజర్ని బాగా డిస్క్రైబ్ చేశారు మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సందీప్. ఐ జస్ట్ వాంట్ టు గివ్ దిస్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్. ఎందుకు స్కిన్ బూస్టర్స్ మీద అంటే, ఇది వింటర్ వెదర్ ఒకటి, ఇంకొకటి చాలామంది ఇప్పుడు ఫోటో డ్యామేజ్ వల్లనే అండ్ మనం పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతాం, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతాము, న్యాచురల్ బ్లూ లైట్ కింద ఎక్కువగా వర్క్ చేస్తున్నాము. సో వీటన్నిటి వల్ల ఏంటి అని అంటే, మనకు కొలాజన్ డ్యామేజ్ అనేది ఇన్నెవిటబుల్గా జరుగుతూనే ఉంటుంది. సో ఈ కొలాజన్ డ్యామేజ్ని మనం కంట్రోల్ చేయాలి అని అంటే స్కిన్ బూస్టర్స్ చాలా బాగా పనిచేస్తాయి. సో వన్స్ ఇఫ్ వి ఇంజెక్ట్ దెమ్, నేను చెప్పాను మీకు కొలాజన్ని బూస్ట్ చేస్తుంది. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు హ్యావ్ అన్ అక్వైంటెన్స్, అట్లీస్ట్ వాళ్ళకి తెలిసి ఉండాలి ఇలాంటి ట్రీట్మెంట్ కూడా ఉంటాయి డర్మటాలజిస్ట్ దగ్గర అనేది. సో అందుకే నేను ఇప్పుడు ఈ వీడియో చెప్పాను అనమాట. సో దే కెన్, బికాస్ ఆఫ్ ద వింటర్ వెదర్, దే కెన్ ప్రొటెక్ట్ దేర్ స్కిన్ from not only with the weather, with the other photo damages or other damages to the collagen. Thanks for your time. Thank you. Thanks for watching.